ఈ రోజు మార్కెట్ చూసుకున్నట్టయితే మనకి 700 పాయింట్స్ అనేది గ్యాప్ అప్ ఓపెన్ అయింది. గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మనకి అప్ సైడ్ కి మొత్తం ప్రైస్ అనేది వెళ్ళింది. మనం డైలీ టైం ఫ్రేమ్ లో చూసుకున్నట్టయితే మనకి గ్రీన్ కలర్ మరబూజి కింద క్లోజ్ అయింది. ఈ రోజు నేను తీసుకున్న ట్రేడ్ వచ్చేసరికి ఈ రోజు నేను స్కాల్ప్ చాలా తీసుకున్నా. యాక్చువల్ గా ట్రెండ్ కి ఆపోజిట్ గా కూడా ఒక 3 ట్రేడ్ తీసుకున్నా. తీసుకోకుండా ఉంటే నేను ప్రాఫిట్ లో క్లోజ్ అయ్యేవాడిని. నేను తీసుకున్న ఇక్కడ మీషో వచ్చేసరికి ఇక్కడ హ్యామర్ క్యాండిల్ పడిన వెంటనే నేను ఎంట్రీ తీసుకున్నా. 20 ఎంఏ దగ్గర నేను ఎస్ఎల్ పెట్టా. ఎప్పుడైతే నాకు 1:1 వచ్చిందో అప్పుడు నేను ఎగ్జిట్ అయిపోయాయి ఇందులో. ఇఫ్ ఇన్ కేస్ నేను ఎగ్జిట్ అవ్వకుండా ఉంటే నాకు అసలు హిట్ అయ్యేది. నాకు మాక్సిమం 1:1 వచ్చినప్పుడు నేను కాస్ట్ టు కాస్ట్ పెట్టేస్తాను. కాస్ట్ టు కాస్ట్ పెట్టిన అసలు హిట్ అయ్యేది మేబీ. కానీ ఇక్కడ నేను 1:1 లో ఎగ్జిట్ అయిపోయా. నెక్స్ట్ వచ్చేసరికి టాటా మోటార్ లో ఇక్కడ నేను ఈ రెడ్ కలర్ క్యాండిల్ ఫామ్ అవుతూ ఉంది. అప్పుడు నేను సెల్ సెట్ తీసుకున్నా. ఇది నాకు ఎస్ఎల్ హిట్ అయింది. యాక్చువల్ గా ఈ రోజు అన్ని గ్యాప్ అప్ ఓపెన్ అయినాయి. సెల్ సైడ్ ప్లాన్ చేయకుండా ఉండాల్సింది. కానీ 200 ఎంఎం మరీ దూరంగా ఉందని నేను సెల్ సైడ్ ఎంట్రీ ప్లాన్ చేశాను. సో నాకు ఎస్ఎల్ అనేది హిట్ అయ్యింది. నెక్స్ట్ వచ్చేసరికి బిఎల్ఎస్ లో తీసుకున్నా. ఇప్పుడైతే మనకి ఇక్కడ రెడ్ కలర్ క్యాండిల్ ని గ్రీన్ కలర్ క్యాండిల్ యాంగిల్స్ చేసినట్టు మనకి ఫామ్ అయింది. దట్టు ఇక్కడ హ్యామర్ టైప్ లో ఉంది. సో నేను ఇక్కడ క్యాండిల్ అనేది అప్ సైడ్ మూవ్మెంట్ అయినప్పుడు నేను ఎంట్రీ తీసుకున్నా. సో ఇది చూసుకున్నట్టయితే నాకు 1:1 కన్నా అబౌవ్ వచ్చింది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ నేను మదర్సన్ లో తీసుకున్నా. ఇందులో నేను సెల్స్ బై సైడ్ తీసుకున్నా. యాక్చువల్ గా నేను ఈ వీక్ నేను చూసుకోలేదు అనమాట. చూసుకుంటే నేను సెల్ సైడ్ ప్లాన్ చేసామని తప్ప బై సైడ్ ప్లాన్ చేసామని కాదు. ఇక్కడ ఈ కెనెల్ యాంగిల్ చేసిన నేను ఎంట్రీ తీసుకున్నా. కానీ ఈ విక్ ని నేను చూసుకోలే. ఇది కూడా నాకు ఎస్ఎల్ హిట్ అయింది. నెక్స్ట్ వచ్చేసరికి భారత్ పెట్రోలియం లో తీసుకున్నా. మనకి ఎప్పుడైతే ఈ జోన్ ని బ్రేక్అవుట్ చేసిందో ఈ క్యాండిల్ ఎంటర్ అయ్యా. సో నాకు ఇది 1:1 కన్నా అబౌవ్ వచ్చింది. నేను ఎగ్జిట్ అయిపోయాను. నెక్స్ట్ వచ్చేసరికి బంధన్ బ్యాంక్ లో తీసుకున్నా. ఇందులో మనకి ఈ రెడ్ కలర్ క్యాండిల్ ఫామ్ అయింది. 20 ఎంఐ నియర్ దగ్గర మనకి ఈ గ్రీన్ కలర్ క్యాండిల్ ఎంగల్ఫ్ చేసింది. తక్కువ ప్రైస్ అనేది డౌన్ సైడ్ మూవ్ అవుతుంది. ఇక్కడ 200 ఎంఐ కూడా ఫార్ అయి ఉంది. సేమ్ అంతకు ముందు నేను తీసుకున్న ఎంట్రీ లాగే ఇది కూడా నేను సెల్ సైడ్ ప్లాన్ చేశాను. ఇది కూడా నాకు ఎస్ఎల్ హిట్ అయింది. ఈ క్యాండిల్ ఎస్ఎల్ అనేది హిట్ అయింది. నెక్స్ట్ వచ్చేసరికి వల్లు ఎస్టేట్ లో తీసుకున్నా. మనకి ఈ జోన్ ఎప్పుడైతే అప్ సైడ్ కి క్రాస్ అవుతుందో ఈ జోన్ ని అబౌవ్ నేను ఎంట్రీ తీసుకున్నా. నాకు ఇది ఎస్ఎల్ హిట్ అయింది. యాక్చువల్లీ ఇక్కడ ఈ ఏరియాలో ఎంటర్ అవ్వాల్సింది. నేను ఇక్కడ 20 ఎంఏ నియర్ ఉందని చెప్పి ఎంటర్ అయ్యా. కానీ ఇక్కడ కన్సోలేషన్ మరీ ఎక్కువ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి దేవ్యానిలో తీసుకున్నా. ఇప్పుడైతే మనకి 20 ఎంఏ యాక్చువల్ గా ఈ క్యాండిల్ లో ఎంటర్ అవ్వాల్సిందే. నేను ఇక్కడ 20 ఎంఏ నుంచి మనకి అర్బోజీ క్యాండిల్ ఫామ్ అయింది కదా, అక్కడ నేను ఎంట్రీ తీసుకున్నా. ఇక్కడ వరకు ఎక్స్పెక్ట్ చేసా ఫస్ట్. చూసుకున్నట్టయితే నేను ఎస్ఎల్ అనేది ఇక్కడ వరకు పెట్టేసాను అనమాట. నాకు ఎస్ఎల్ ఇక్కడ దాకా పెట్టేసా. ఈ క్యాండిల్ నాకు ఎస్ఎల్ అనేది హిట్ అయ్యింది. నెక్స్ట్ వచ్చేసరికి నేను లాయిడ్ తీసుకున్నా. ఎప్పుడైతే మనకి 20 ఎంఏ నియర్ దగ్గర మనకి క్యాండిల్ అనేది అప్ సైడ్ కి బ్రేక్అవుట్ అయ్యిందో అసలు ఇక్కడ ఎంటర్ అవ్వాల్సింది. కానీ ఈ హైన్ కూడా క్రాస్ చేసినప్పుడు నేను ఎంటర్ అయ్యా. ఇది నాకు అబౌవ్ 1:1 వచ్చింది. నేను ఎగ్జిట్ అయిపోయా. నెక్స్ట్ వచ్చేసరికి విక్రామ్ లో తీసుకున్నా. ఇది కూడా నేను సెల్ సైడ్ ప్లాన్ చేశాను. ఇది కూడా నాకు ఎస్ఎల్ హిట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి ఈజీ ట్రిప్ లో తీసుకున్నా. ఇక్కడ 20 ఎంఐ నియర్ దగ్గర మనకి క్యాండిల్ అనేది అప్ సైడ్ బ్రేక్అవుట్ అవుతూ ఉంది. అప్పుడు నేను ఎంటర్ అయ్యా. ఇది నేను 1:1 కి ఎగ్జిట్ అయిపోయా. నెక్స్ట్ వచ్చేసరికి టాటా మోటార్ లో తీసుకున్నా. ఇది నేను బై సైడ్ ప్లాన్ చేస్తాను. 20 ఎంఐ నియర్ దగ్గర ఇక్కడ మనకి బ్రేక్అవుట్ అయ్యింది అప్ సైడ్ కి ఈ రేంజ్ అనేది. ఇది నాకు ఎస్ఎల్ హిట్ అయింది. నెక్స్ట్ వచ్చేసరికి బంధన్ బ్యాంక్ లో తీసుకున్నా. ఇది కూడా అంతే. 20 ఎంఏ కిందకి మనకి ప్రైస్ వెళ్తూ ఉంది. 200 ఎంఏ మరీ ఫార్ అవే ఉందని చెప్పి నేను ఎంటర్ అయ్యా. సో నాకు ఇది కూడా నాకు ఎస్ఎల్ హిట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి జూబ్లెంట్ లో తీసుకున్నా. మనకి 200 ఎంఏ మరీ ఫ్లాట్ ఉంది. ఇక్కడ మనకి ఎంగల్ఫ్ పడింది అని చెప్పి నేను ఇక్కడ ఎంట్రీ తీసుకున్నా. యాక్చువల్ గా 200 ఎంఏ మరీ ఫ్లాట్ ఉన్నప్పుడు ఎంట్రీ అవ్వకుండా ఉండాల్సింది. ఇక్కడ నాకు ఎస్ఎల్ హిట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి టాటా మోటార్ లో తీసుకున్నా. ఇక్కడ కూడా నేను సెల్ సైడ్ ప్లాన్ చేశా. ఇది కూడా నాకు ఎస్ఎల్ హిట్ అయిపోయింది. నెక్స్ట్ నేను జిఎంఆర్ ఎయిర్పోర్ట్ లో తీసుకున్నా. ఇప్పుడు ఎంటర్ అయ్యా. ఇది నాకు బ్రేక్ ఈవెన్ లో ఉన్నప్పుడు నేను ఎగ్జిట్ అయిపోయా.